ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే వాయిస్ విన్నాక పార్టీల నుంచి తెచ్చుకుని బాగుంటుందని. కరెక్ట్, మాట్లాడండి. ఇదే విషయం మీనమేషాలు లెక్కించే కల్లా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. సంవత్సరం అయిపోతుంది, 2వ సంవత్సరంలో మళ్ళీ డిసెంబర్ నెల కూడా అయిపోతుంది. స్పష్టత ఉండాలి. మొదలు హామీ ఇచ్చే ముందే దీనికి వీలవుతుందా లేదా అని ఆర్టికల్స్ రాశాను నేను ఆనాడు. ఉచితాలు అంటే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సంక్షేమం అభివృద్ధి సంక్షేమం మించిపోతే కూడా కష్టమే. నేను చాలా సార్లు హెచ్చరించాను. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంటే కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు నన్ను అన్నారు కూడా, కార్నర్ చేశారు కూడా. ఎట్లా సార్ మా ఇష్టం మేము చేస్తాం, మేము ఇస్తామంటాం కదా 100 రోజుల పద్ధతిలో కాదయ్యా మీతో ఇవన్నీ చాలా కష్టం అని చెప్పాను. కానీ ఆమె ఇచ్చారు ప్రజలు. సరే మంచి చోటు ఇప్పుడు ఇంతకంటే ఒక రెడ్డి వస్తారు కదా, ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఒక ఆయన ఇదివరకు అంతా ఒక చెట్టు కింద ఉన్నాం, నీడ దొరికింది. ఈ నీడ కన్నా ఇంకో నీడ దొరికితే దొరుకుతారు ఎవరైనా. ప్రజలకు స్వార్థపరులు, ప్రజలకు స్వార్థం ఉండకుండా ఉండదు. కానీ దాన్ని ఆసరా చేసుకొని అక్కడి నుంచి హామీలు ఇచ్చి ఇవాళ 2 విషయాల మీద మాట్లాడదలుచుకున్నాడు. చాలా విషయాలు, చాలా హామీలు పోయినాయి. మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ సంవత్సరం నడిచినాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మొదలు పెడతారా లేరా అని నేను అంటున్నాను. మొదలు పెట్టాలంటే 2 హామీలు ఇటీవల ఇచ్చిన హామీలు అంటున్నాను. మళ్ళీ 1 ఇయర్ పోనీయండి. 25 డిసెంబర్ నాడు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఒక్క విడత మొదటి విడత వేస్తామన్నారు. ఇప్పుడు అతిగతి రేపు దిక్కు చేసలేదు. 6,000 రూపాయలు అడ్డిపోయినాయి కదా. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పని కూడా ఒప్పుకుంటాను. సన్న వడ్లకి ఇస్తామన్నారు, మొదలు అసలు వడ్లకే ఇస్తామన్నారు. దొడ్డు ఓట్లు పోయినాయి, షరతులు వర్తిస్తాయన్నారు. అది కూడా ఒకటి రాసిన షరతులు వర్తించడం ఆఖరికి సన్న వడ్లకి ఇస్తా అన్నారు. సన్న వడ్లకు కూడా ఆఖరిలో ఇచ్చిండ్రు, అవి ఇటు కాకుండా పోయినాయి, నిజంగా అమ్ముకున్నాక పోయినాయి. కనీసం అంటే వడ్లకి, సన్న వడ్లకైనా దొడ్డు వడ్లకైనా ఇవ్వడం మంచిది. ఎందుకన్నానంటే పండించిన వాడు అమ్ముకుంటాడు. రాయేష్ అక్కడ ఏమైంది అంటే పండించిన వాడు అమ్ముకుంటాడు. కౌలు రైతుకి ఇచ్చినట్టే లెక్క. ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళు తీసుకుపోయి పన్ను అమ్ముకుంటారు కదా. పట్టిదారికి కాదు ఇది. ఎవరైనా నిజంగా చిన్నకారు సన్నకారు రైతులు అంటే వాళ్ళు కూడా పండిస్తే వాళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకోవడానికి డబ్బులు రావడం నష్టం లేదు, చాలా మంచి పథకం అంటున్నాడు. కానీ రైతు భరోసా మీద మేమేషాలు లెక్కిస్తూ ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఒక విడత 12వ విడత టీఆర్ఎస్ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేద్దాం అనుకుని విడతాను హరీష్ రావు గారు తొందరపడి ఒక్క మాట అనడం వల్ల ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మీ డబ్బులు ఎటువో ఇప్పుడు తీసుకుంటే 5,000, అప్పుడు తీసుకుంటే 7,000 అన్నారు. అన్ని పోయినాయి. ఆఖరికి 5,000 రూపాయలు ఎప్పుడు వేశారు? ఏప్రిల్ 2024, మే 2024 వేశారు. అంటే మళ్ళీ కొత్త పంటకు, వర్షాకాలం పంటకు ఇవ్వాల్సిన టైంలో ఎప్పుడో వేసంగి పంటకి ఇచ్చిండ్రు. రైట్, కానీ ఆ తర్వాత ఇన్ని కమిటీలు వేసింది కదా. ఎప్పుడు రాజేష్ గారు అసలు ఒక షరతులు వర్తిస్తే అందరికి అందకపోతే ఏమవుతుందంటే ఎటు కాకుండా అంటే ఇప్పుడు మీరు కంట్రోల్ ఉంటే బ్లాక్ ఉంటుంది. అంటే రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి ఒక విషయం. ఇప్పుడు గతంలో మనం చూసాం రైతు బంధు అనే పేరుతోటి ఎట్లా ఇచ్చారో ప్రతి వాళ్ళకి ఇచ్చారు. ఈ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. గుట్టలు, గట్టలు, రాళ్ళు, రప్పలు అందరికి ఇచ్చారు కదా. ఈ రోజు ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసి దీనిపైన ఒక విధి విధానాలు ఖరారు చేసి నిజమైన రైతు ఎవరు అనే దానిపైకి ఇవ్వాలి అనే దానిపైన ఆలోచిస్తున్నారు. కరెక్ట్ అయిన పద్ధతి కదా? ఖచ్చితంగా దానికి ఎవ్వరు భేదాభిప్రాయం లేదు. వాళ్ళ పార్టీ మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మంచి పని చేసి మంచి మాట్లాడతాడు. మీరు ఇవన్నీ పెట్టకండి. 5 ఎకరాల పరిమితి చేస్తే ఎవరైనా సరే ఈ పాత పద్ధతి పెడదాం, 5 ఎకరాలకు పెడదాం, దాంట్లో 7 ఎకరాలు ఏదో ఒక పద్ధతి పెడదాం. అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, 100 ఎకరాలకు ఎవరికి లేదు రాజేష్ గారు. సీలింగ్ వచ్చిన తర్వాత 54 ఎకరాల కంపెనీ మించి ఎవరికి ఉండడానికి వీల్లేదు. ఇంకా ల్యాండ్ సీలింగ్ రద్దు కాలే. ఇక్కడ అర్బన్ ల్యాండ్ సీలింగ్ రద్దు అయింది. అడ్వకేట్ చెప్తున్నా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ రద్దు అయింది. రూరల్ ల్యాండ్ సీలింగ్ రద్దు కాలే. ఆ 54 ఎకరాలకనే ఎవరికి ఉండదు. ఉన్నా కూడా ఎవరు ఉంచుకోరు. తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, భార్య పేరు మీద చేసుకుంటారు కదా. సమస్య అది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ విధి విధానాలు ఖరారు చేసేటప్పుడు ఏదో మీరు అన్నట్టే కరెక్టే. 2 పెద్ద పొరపాట్లు ఏంటంటే, ఒకటేమో రాళ్లకు గుట్టలకు ఇచ్చిందంటే కరెక్ట్, అది తీసేద్దాం వ్యవసాయ యోగ్యంగా భూములు. రెండోది ఏంటంటే మనకు ఏదైతే మనకు ఎక్కువ భూమి గల వాళ్ళకి తీసేది. కానీ ఇది తెచ్చిపెట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా 1 ఇయర్ గడిపి ఇవాళ టెన్షన్ ఎందుకు పెడుతున్నారు రైతులు? 2 పంటలకు వాకున్నారు. ఇప్పుడు ఒకటేమో వర్షాకాలం, ఇప్పుడు వేసంగిని మళ్ళీ జనవరి, ఫిబ్రవరి మాక్సిమం గత గవర్నమెంట్ లో జనవరిలో వేశారు. జనవరి 15 వరకు వేసేసారు. మాక్సిమం జనవరి వరకు వేశారు. అంటే ఈ పంటది కూడా బాకీ ఉన్నట్టే కదా. దీనికి ఎందుకు విధానాలు ఖరారు చేస్తారు? ఒకటేమో పద్ధతి, మీరు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వద్దు, కరెక్ట్. నాలా కన్వర్షన్, ఒక్క మాట రాజేష్ గారు, నాలా కన్వర్షన్ తీసుకున్న భూములు తీసేయడానికి ఈజీ కదా. మీకు రికార్డు ఉంటుంది నీ దగ్గర, ఏ నాలా కన్వర్షన్ దేనికి అయింది చెప్పి. అట్లానే గుట్టలు, రాళ్ళు ఉన్నాయని అవి తీసేయచ్చు. కానీ మీరు సీలింగ్ పెట్టింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన అని కేంద్ర ప్రభుత్వం పథకం ప్రవేశించింది. అలా సగం మంది, నేను చిన్న కారు రైతును, నేను 5 ఎకరాల లోపలి వాడిను. నాకు అది రాదు. ఇప్పటికి ఎందుకు రాదు నాకు ఎప్పుడే అర్థం కాదు. ఎన్నిసార్లు కేసు కూడా రాదు. ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళు ఇటువంటి అన్ని టాక్సీ పేరు ఉండొచ్చు కదా. ఒకటి మీరు అన్నట్లు ఒక టాక్సీ పేరు ఉంటే కూడా రాకపోవచ్చు. ఇప్పుడు అది కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైతే రైతు భరోసా, ఒక విషయం అండి, రైతు భరోసా అనే కాన్సెప్ట్ రామ్మోహన్ రావు గారు
రైతు భరోసా అనే కాన్సెప్ట్ ఏంది? రైతులు మనం చూస్తున్నాము గతంలో ఏ రకంగా అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారో వచ్చిన పంటకు రాక. సో అలాంటిది రైతు భరోసా. ఆల్రెడీ అన్ని టాక్సీ పేయర్స్కి ఉద్యోగస్తులకు అవసరం లేదు కదా. అంటే నేను అంటున్నాను, ఇది మొదలు పెడితే ఈ యొక్క మొత్తం కట్టింగ్ మంత్రి ఎవరు రాదంటున్నాను. ఇప్పుడు భూమి రైతు, అందుకని కేసీఆర్ గారు మొదలు పెట్టిందంటే ఎక్కడో ఆగిపోతే ఎటు కాకుండా అయిద్దని మొదలు పెట్టిండు. అలా తప్పులు ఉన్నాయి అంటున్నాను కదా. గుట్టలు రాళ్ళకి ఇవ్వడము, నాలా కన్వర్షన్ అయిన భూములకు ఇవ్వడము, పెద్ద రైతులకు ఇవ్వడం అంటున్నాను కదా. సరిగ్గా రైతు రుణమాఫీలు కూడా అదే జరిగింది అంటున్నాను. ఇప్పుడు రుణమాఫీ ఏమైంది? రైతుకి ఇవన్నీ చూసేదా రుణమాఫీలో? మరి రుణమాఫీలో ఆదాయ పన్ను కట్టే వాళ్ళు ఎందుకు తీసేయలేదు? తప్పు కదా. రుణమాఫీలో ఆదాయ పన్ను కట్టే వాళ్ళు కూడా పోయింది. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఎవరికి లభించిందో వాళ్ళందరూ కూడా 190 మంది రైతులు పెద్ద రైతులే. 10 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది బ్యాంకులో. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో పత్తికి ఎంత ఇవ్వాలి, వరికి ఎంత ఇవ్వాలి రెక్కున్నది కదా. 50,000 దాటి దేనికి లేదు లోను. అంటే 4-5 ఎకరాలు ఉన్నోడు పత్తికి లోన్ తీసుకుంటే ₹1,00,000 వస్తుంది కష్టం. 5 ఎకరాలు ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నోడికి 2 లక్షల లోన్ వస్తుంది. మరి మీరు చేసిన పని ఏంటి? 2 లక్షలు దాటి రుణమాఫీ చేసినంటే, 2 లక్షల వరకు రుణమాఫీ చేసినంటే ఆ రుణమాఫీ అంతా ఎవరికి పోయినట్టు? ధనవంతులు పోయినట్టు కదా. ఎందుకంటే చెప్పండి, వడ్లకు బోనస్ ఇవ్వడం చాలా కరెక్ట్ అంటున్నాను. అది అమ్ముకునే వాడికి వస్తుంది. పంట ఎవరైతే పెడతారో వాళ్ళే అమ్ముకుంటారు. అది విడిచిపెట్టి ఇందులో విధి విధానాల కాలంలో ఆదాయ పన్ను ప్రాతిపదిక తీసుకుంటే చాలా మంది పిల్లలు విదేశాలకు పోతారు, లేకపోతే పిల్లలకు అవసరమైతే సర్టిఫికెట్లు అవసరం ఆదాయ పన్ను మన పాన్ కార్డు తీసుకుంటారు. పాన్ కార్డు తీసుకున్నంత మాత్రం మనకి ఆదాయం ఉన్నట్టే లెక్కన. 6 కోట్ల మంది మొత్తం ఉన్నాయి. 6 కోట్ల మందికి లెక్క తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తొందరగా విధానాలు చేయాలి. 5 ఎకరాల 10 ఎకరాలు నిర్ణయించే వేసేయండి, అందరికీ వేసేయండి నేను అంటున్నాను. రైట్.